హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఐ హోప్ అందరూ ఎవరెవరైతే ఈ సెట్ కోసం ఇన్ని రోజులు కష్టపడినారో ఏపీ సెట్ అటెండ్ చేయడానికి వెళ్తున్నారని అనుకుంటున్నాను. అండ్ తెలంగాణ గురించి నేను ఒకటే మాట చెప్తాను, ఎవరైతే తెలంగాణ ఈ సెట్ రాసినారో అండ్ అంత సాటిస్ఫాక్టరీగా రాయలేదో ఒక మాట చెప్తాను, మీకు ఏపీ సెట్ అనేది ఇంకొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. సో అట్లీస్ట్ అంటే ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చేయాలా అనేది కాదండి, ఒక డీసెంట్ ర్యాంక్ తేవడం అనేది అచీవ్మెంట్ ఈజ్ అచీవ్మెంట్. అలా కాకుండా ఒక మంచి కాలేజ్ వచ్చినా అదొక అచీవ్మెంటే. సో దానికోసం ట్రై చేయండి అండ్ రిలాక్స్ అవ్వద్దు. ఎగ్జామ్ 3 hours మాత్రం రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 hours అయిపోయిన తర్వాత మనకు అట్లీస్ట్ కొంచెం ఒక 20 days అట్లీస్ట్ కొంచెం మనకు టైం దొరుకుతుంది కదా రిజల్ట్ వచ్చేంత వరకు. అప్పుడు కావాలంటే ఎంజాయ్ చేద్దాం ప్లీజ్. నేను కూడా కూర్చుంటా, కావాలంటే యూట్యూబ్ లైవ్ పెట్టి కూర్చుంటా. సో ఈ 3 hours మాత్రం రిలాక్స్ అవ్వద్దు, పక్కకు చూడొద్దు దయచేసి. అండ్ తెలంగాణ ఈసెట్ గురించి అసలు ఆలోచించొద్దు. తెలంగాణ ఈసెట్ అంటే బాగా రాయలేదు ఆలోచించొద్దు. బాగా రాసినాము నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనిపించినప్పుడు మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే అది అయిపోయిన స్టోరీ. సో ఆ స్టోరీని పక్కన పెట్టేసి ఈ 3 hours మనం ఏం చేయగలమా అని చెప్పేసి మాత్రం ఆలోచించండి. అండ్ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయండి, పాజిటివ్ నోట్తోనే ఎండ్ చేయండి ఎలా ఉన్నా కూడా. అండ్ నేను చెప్పినాను కదా ఆల్రెడీ, మీకు ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎగ్జామ్ రాసే పాయింట్లో మీకు కొంచెం ఏదైనా స్ట్రగుల్ అనిపించింది అనుకోండి, జస్ట్ ఒక వాటర్ బాటిల్ మీరు క్యారీ చేస్తారు కాబట్టి వాటర్ బాటిల్ ఒక్క సిప్ అట్లా తీసుకోండి, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. లేదా అట్లీస్ట్ ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఇది ఫాలో అవ్వండి అండ్ జాగ్రత్తగా ఆన్ టైం వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి, ప్రశాంతంగా ఉండండి. ఫుడ్ కూడా లైట్ ఫుడ్ చూడండి, లైట్ ఫుడ్ తినడానికే ట్రై చేయండి. నా సజెషన్ అయితే లైట్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకా నేను చెప్పాలనుకుంది ఒకటే, ప్రశాంతంగా ఉండండి. మీ ఇంట్లో వాళ్ళు అంటే మీకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తే మీరేం గొప్ప వాళ్ళు అయిపోరు, అట్లా కాదు. ఒక 200 300 ర్యాంక్ వచ్చినంత మాత్రం మీరేం తక్కువ అయిపోరు. మీరేందనేది మీకు తెలుసు. అండ్ ఒక్కటి మాత్రం చెప్తా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడే ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాడు, 300 ర్యాంక్ వచ్చినాడు 400 ర్యాంక్ వచ్చినాడు సక్సెస్ అవుతున్నాడు అవ్వట్లేదు అని ఎక్కడా లేదు. సో గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ అనేది జస్ట్ మీకు మీరు ఒక క్రౌన్ వేసుకున్నారు అంటే దాంట్లో ఒక ఫెదర్ లాంటిది, అంతే అంతకు మించి ఇంకేం లేదు. ఒక ఫెదర్ తక్కువైనా ఎక్కువైనా క్రౌన్ వాల్యూ అయితే తగ్గదు కదా. సో దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు బాహుబలి అని ఒక సినిమా తీసినాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత నాకు తెలిసి వరుసగా ఫ్లాప్లు వచ్చినాయి. సో ఫ్లాప్లు వచ్చినాయి కదా అని చెప్పేసి ఆపేస్తుంటే కనుక నెక్స్ట్ సినిమాలు అయితే రావు కదా. ఇప్పుడు సినిమా టు సినిమా మార్కెట్ అయితే పెంచుకుంటూనే పోతున్నారు కదా. సో ఎక్కడైనా కానీ మనం ఆగొద్దు. ఇప్పుడు తెలంగాణ సెట్ పోయిందని చెప్పేసి ఏపీ సెట్ ఆ డైలమాలో పడొద్దు, ఆ మైండ్ సెట్లోకి తీసుకురావద్దు. ముందరికి వెళ్ళి మీరు అచీవ్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను చెప్తాను కదా, ఈరోజు 12:30కి అయిపోయినప్పుడే లైవ్కు రావడానికి ట్రై చేస్తాను నేను. మళ్ళీ ఎలక్ట్రికల్ వాళ్ళకి అయిపోతుంది కాబట్టి. అండ్ ఈవినింగ్ ఇఫ్ పాసిబుల్ ఇంకో లైవ్కి వస్తాను, మెకానికల్ ఈసీ మీకు కూడా అయిపోతుంది కాబట్టి. ఇది విషయం అయితే మీరు ఏం వర్రీ అవ్వద్దు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చెప్తున్నా కదా, ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. తెలంగాణ ఈసెట్ కంటే కూడా ఏపీ ఈసెట్ బాగా రాస్తారు. ఇది నేను మాట ఇస్తున్నా. మీరు జస్ట్ పోయి కూర్చోండి. అండ్ మన సిరీస్ ఎవరైతే బాగా ఫాలో అయినారో వాళ్ళు ఏపీ సెట్ దుమ్ము లేపబోతారు. నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు నాకు అసలు పేపర్ ఏందో కూడా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు దాని గురించి అసలు వచ్చిన తర్వాత చెప్తా ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పినాను. సో అది విషయం అయితే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు ఎలా ఉన్నా కూడా నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. నేను మొన్నే చెప్పిన, మీరు ఎలా ఉన్నా కూడా ఏ రోజు ఏ అవసరం ఉన్నా మీ అన్న నేను ఎప్పుడు నిలబడతానని చెప్పినాను, మీ ముందే నిలబడతానని చెప్పినాను. సో ప్రశాంతంగా ఉండండి, అంతేనా. సో అది విషయం అయితే. ఈవినింగ్ ఒకసారి ఇఫ్ పాసిబుల్ నైట్ ఆఫ్టర్నూన్ ఒకసారి లైవ్కి వస్తాను, మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం, ఎలా నడిచింది, ఏం నడిచింది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ ఏపీ సెట్ ఆస్పిరెంట్. సో బాగా రాయండి. అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఏపీ రాస్తున్నా కూడా రాయండి, సీరియస్గానే తీసుకొని రాయండి, బాగా రాయండి. బికాస్ మన కౌన్సిలింగ్లో ఒకవేళ ఇక్కడ మంచి ర్యాంక్ వస్తే ఇక్కడ కౌన్సిలింగ్ పెట్టుకోనికి ఇవన్నీ చూద్దాం, ఆల్టర్నేటివ్స్ ఆలోచిద్దాం. ఎందుకంటే తెలంగాణ అంత సరిగ్గా పోలేదు అని చాలామంది అంటున్నారు. సో నాట్ ఎ కేస్, డోంట్ వరీ, అంతే. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.